బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తు స్పీడప్ చేశారు ఏపీ పోలీసులు. బస్సు దగ్ధం ఘటనలో లభ్యమైన 19వ మృతదేహం ఎవరిది అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. డెడ్ బాడీ కోసం ఎవరూ క్లెయిమ్ చేయలేదంటున్నారు అధికారులు. మరోవైపు మృతుల కుటుంబాలు డెడ్ బాడీల కోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం తర్వాత DNA రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రిపోర్టులు వచ్చిన తర్వాత మృతదేహాలను తరలించేందుకు కర్నూలు ఆసుపత్రుల దగ్గర అంబులెన్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 9 ప్రభుత్వ డబుల్ ప్రైజర్ పార్థివ వెహికల్స్, ఏపీ నుంచి 8 ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచారు అధికారులు. బస్సు ప్రమాదంలో DNA టెస్టులు, డెడ్ బాడీల గుర్తింపుకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీశైలం, బస్సు ప్రమాదంలో డెడ్ బాడీల గుర్తింపు ఆలస్యానికి కారణాలేంటి అసలు? చంద్రిక, కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యం కావడంతో వాటిని గుర్తించడం అనేది కష్టంగా మారింది. ఇందులో భాగంగానే ఫోరెన్సిక్ నిపుణులు 3 బృందాలు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించాయి. DNA టెస్టుల కోసం శాంపిల్స్ కూడా సేకరించారు. 2 రోజుల నుంచి ఇదే పనిలో యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేశారు. అదేవిధంగా ఎవరైతే బస్సు ప్రమాదంలో చనిపోయారని బాధిత బంధువులు, కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా DNA శాంపిల్ సేకరించారు. మరోవైపు పోస్ట్మార్టం కూడా పూర్తి చేశారు. ఆ క్రమంలో డెడ్ బాడీల నుంచి సేకరించినటువంటి DNA టెస్ట్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని వాళ్ళ బంధువుల నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ను మ్యాపింగ్ చేసిన తర్వాత అవి 2 కూడా సరిపోలితే వాటిని ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికోసం ఇప్పటికే మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు అక్కడ దొరికినటువంటి ఆధారాలను, అదేవిధంగా DNAకి సంబంధించినటువంటి శాంపిల్స్ను కూడా అక్కడికి పంపించారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఆయా మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జరగనుంది. ఇప్పటి వరకు ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానీ, DNA టెస్ట్ల రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లేదంటే రేపు మధ్యాహ్నం కల్లా వచ్చే ఛాన్స్ ఉంటో అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా 2 రోజుల నుంచి తమ చనిపోయినటువంటి మృతదేహాలను అప్పగించాలని చెప్పి అక్కడనే ఎదురు చూస్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే DNA టెస్ట్లకు సంబంధించినటువంటి గుర్తింపు ప్రక్రియ ఉందో అది పూర్తి కాకపోవడంతో దానివల్ల ఆలస్యం అవుతుంది. మరోవైపు ప్రమాదంలో మొత్తం 19 మంది బస్సులో ఉన్న వాళ్ళు చనిపోగా 18 మంది ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు క్లెయిమ్ చేశారు. కానీ ఒక వ్యక్తికి సంబంధించి ఎవరు కూడా ఈ తమకు సంబంధించిన వ్యక్తి కనిపించడం లేదని చెప్పి ఎవరు కూడా ఫోన్ చేయడం కానీ అక్కడికి రావడం కానీ జరగలేదు. దీంతో ఆ 19వ వ్యక్తి ఎవరనే అంశం మీద కూడా కర్నూలు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరాంఘర్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఆరాంఘర్ చౌరస్తాలో ఆ వ్యక్తి బస్సు ఎక్కినట్టుగా తెలుస్తుంది. అయితే ముందస్తు రిజర్వేషన్ లేకపోవడం, సీట్లు ఖాళీగా ఉండడంతో అక్కడ ఆగిన సమయంలో ఆ వ్యక్తి బస్సు ఎక్కినట్టుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు కర్నూలు పోలీసులు హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకుంటున్నారు. ఆరాంఘర్ చౌరస్తా అంటే బస్సు బయలుదేరి నుంచి హైదరాబాద్ దాటిన తర్వాత వరకు ఎవరెవరు బస్సు ఎక్కారు, ఆరాంఘర్ చౌరస్తాలో ఎంతమంది బస్సు ఎక్కారు, అందులో రిజర్వేషన్ చేసుకున్న వ్యక్తులు ఎంతమంది, అదేవిధంగా రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వాళ్ళు ఎంతమంది, దాని ఆధారంగా ఈ 19వ వ్యక్తిని గుర్తించేటువంటి అవకాశం అని తెలుస్తుంది. దీనికోసం కూడా కర్నూలు పోలీసులు దర్యాప్తునైతే స్పీడప్ చేస్తున్నారు. ఇది కొలిక్కి వస్తే అంటే ఆ వ్యక్తి ఎవరని తెలిస్తే కనుక అప్పుడు మొత్తం మరణించిన వారి దాని అందరిని కూడా క్లెయిమ్ చేసినట్టు అవుతుంది. ఎవరైతే ఆ 19వ వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు కానీ, కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్లకు ఆ మృతదేహాన్ని అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే అక్కడ మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. అదేవిధంగా డెడ్ బాడీలు కూడా సేకరించి వాటికి పోస్ట్మార్టం పూర్తి చేశారు. బస్సులో మిగిలిన కాలిపోయిన తర్వాత మిగిలిన శరీర భాగాలను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రపరిచారు. వాటితో పాటు అక్కడ దొరికినటువంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే భద్రపరిచారు. వాటన్నిటిని ఏదైతే DNA టెస్టులు వస్తాయో అవి మ్యాపింగ్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళకు సంబంధించినటువంటి మృతదేహాన్ని గుర్తించి వాళ్ళకి అప్పగించేటువంటి ప్రక్రియ ఈరోజు సాయంత్రము లేదంటే రేపు మధ్యాహ్నానికి ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చంద్రిక.